మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అండ్ ఈరోజు మన వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండబోతుంది అనమాట. ఫుల్ లాంగ్ వీడియో పెడితే ఎవరు చూడట్లే, అందుకోసమని వీడియో డ్యూరేషన్ తగ్గించేస్తాం. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలుసు కదా, తమిళలో చూస్తుంటారు, మేము కొత్త గ్యాస్ స్టవ్ కొనుక్కున్నాం. సో అది అన్బాక్సింగ్ వీడియో. పాతది ఉంది కానీ అది చిన్నది బర్నర్ ఉంటుంది కదా, అదైతే హై ఫ్లేమ్లో ఉంటేనేమో ఓకే బాగానే వస్తుంది, స్లిమ్లో పెడితే మాత్రం అదే హై ఫ్లేమ్ వస్తుంది అన్నమాట, తగ్గట్లేదు. కొంచెం అది సౌండ్ కూడా వస్తుందన్నమాట. అందుకోసమైతే దాన్ని తీసేసి కొత్త గ్యాస్ స్టవ్ కొనుక్కున్నాం. ఇప్పుడైతే దాని అన్బాక్సింగ్ వీడియో ఈరోజు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ వర్షం అయితే వస్తుంది, మార్నింగ్ నుండి పడుతూనే ఉంది వర్షం అయితే. ఈ వర్షాకాలం మధ్య బట్టలు ఆరేసుకుంటే కష్టంగా ఉంది. అండ్ మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అబ్బా, కొంచెం అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఉన్న వాళ్ళు కొంచెం చూసి వేరే వాళ్ళకి షేర్ చేస్తే మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్న వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసిపోతే మాకు ఇంట్రెస్ట్ రాదు కదా. సో కొంచెం అయితే అన్సబ్స్క్రైబ్ చేయకండి. అండ్ మీకు నచ్చితే కొంచెం షేర్ కూడా చేయండి, నచ్చిన వాళ్ళు. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, కింద కామెంట్లో పెట్టండి, ఓకే మీ వీడియో ఇట్లుంది మాకు నచ్చట్లేదు, సో ఇది అనేసి ఏదైనా మీకు ఏమనిపిస్తుందో అదైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ చేద్దాం, వచ్చేయండి. వచ్చేసింది మన కొత్త గ్యాస్ స్టవ్. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఇదైతే బటర్ఫ్లై ర్యాపిడో ఆటో 3 బర్నర్. ఇది వచ్చేసి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ అనమాట. నేనైతే అమెజాన్ ప్రైమ్ డే సేల్ పెట్టారు కదా రీసెంట్గా, అందులో అయితే ఆర్డర్ చేసుకున్న ఒక 4 డేస్లో ఏమో వచ్చేసింది. ఇది ప్యాకింగ్ అయితే బాగుంది, ఏం డ్యామేజ్ అట్లా అయితే ఏం రాలేదు. బ్లాక్ కలర్. ఇప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. అయితే సేఫ్టీ పర్పస్ బర్నర్స్ పైన అయితే పెట్టించారు థర్మోకోల్ షీట్స్ అవి. ఇప్పుడైతే కవర్ కట్ చేస్తున్నా. ఓపెన్ చేసేసాను. అయితే రిబ్బన్ కట్ చేద్దాం. ఈ రిబ్బన్ అయితే ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, అవైతే ఊడిపోకుండా అయితే మంచిగా టై చేసారు. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది పార్సల్. ఇదైతే 1 year వారంటీ కార్డ్. ఇందులో 2 పెద్దవి, ఒకటి చిన్న బర్నర్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అటు ఇటు అయితే పెద్ద బర్నర్స్, మధ్యలో అయితే చిన్న బర్నర్ ఉంది. ఇది ఏదైనా పొంగినా కూడా డైరెక్ట్ కింద పడకుండా అయితే ఇదైతే కొంచెం సేఫ్టీ పర్పస్ లాగా అయితే బ్లాక్ కలర్ ఇచ్చారు. ఈ స్టీల్ అయితే డైరెక్ట్ స్టవ్కి అటాచ్ అయిపోయింది, మంచిగా స్క్రూ ఫిట్టింగ్ ఉంది, నీట్గా ఉంది చూడ్డానికి కూడా. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఇదైతే చిన్నది బర్నర్. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, 3 సేమ్ ఉన్నాయి, సేమ్. ఇవి 2 పెద్దవి, మధ్యలో అయితే చిన్నదన్నమాట. ఇది ఎక్స్ట్రా స్టాండ్ ఇచ్చింది, ఎందుకంటే మనం పెద్ద పెద్ద గంజులు పెట్టాడినప్పుడైతే దాన్ని ఆపదు కదా అది. సో అందుకోసం అయితే ఈ ఎక్స్ట్రా స్టాండ్ ఇచ్చారు. ఇప్పుడైతే ఆన్ చేస్తా చూడండి. ఇప్పుడైతే చాలా బాగుంది కదా. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో వద్దాం. అంతవరకు బాయ్.